శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాతరం శరణం శరణం ప్రపర్ధే. అంబాత్రయ క్షేత్రంలో ఉండేటటువంటి శ్రీ మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి దేవతల యొక్క సంపూర్ణమైన ఆశీస్సులు మీ అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ నెల 12వ తారీఖు బుధవారం అమావాస్య. ఆ రోజు సూర్యగ్రహణం ఉన్నదా లేదా అని చెప్పేసి పీఠానికి అనుబంధంగా ఉండేటటువంటి భక్తులు అడుగుతున్నటువంటి సందేహం. ఆ రోజు సూర్యగ్రహణం ఉంది, కానీ భారతదేశంలో, మన దేశంలో ఆ సూర్యగ్రహణం యొక్క ప్రభావం ఉండదు, లేదు అని చెప్పేసి జ్యోతిష శాస్త్ర నిపుణులు, పండితులు చెబుతూ ఉన్నారు. కాబట్టి గ్రహణం యొక్క దోష నియమాలు కానివ్వండి, పట్టుబిడుపు స్నానాదులు కానివ్వండి, మిగతా ఏ ఇతరేతరమైనటువంటి గ్రహణానికి సంబంధించినటువంటి నియమాలు, పద్ధతులు పాటించాల్సిన అవసరం లేదు అని పెద్దలు చెబుతున్నారు. కాబట్టి ఏం పాటించకపోయినా పర్వాలేదు. బుధవారం అమావాస్య రోజు ఒకవేళ యావన్ సద్భక్తులందరూ, భగవద్బంధువులందరూ, ఆస్తికులందరూ చేయదలిస్తే ఒక సమున్నతమైనటువంటి మంచి పూజను ఒకటి మీరు చేసుకోవాల్సి ఉంది. ఏమిటి అనగా, ఆ రోజు ఉదయం 9 గంటల తర్వాత మీరు ఏ దేవాలయంలోనైనా సరే కూష్మాండ దీపం పెట్టవచ్చు. కూష్మాండ దీపం వెలిగిస్తే ఆ రోజు మీ పైన ఉండేటటువంటి దోషములు కానివ్వండి, గ్రహపీడలు కానివ్వండి, ఏదైనా దుష్టప్రయోగ బాధలు కానివ్వండి, ఏవైనా ఉంటే వెళ్ళిపోతాయి. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ వెలిగించుకోవచ్చు. ఇది చాలా శుభప్రదమైనది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఆ రోజు ఉదయం ఇండ్లని శుభ్రపరచుకొని, అందరూ తలంటు స్నానం చేసుకొని, చక్కగా మీ ఇండ్లలో పూజా గదిలో దీపాలు వెలిగించుకొని, మీకు ఇష్టమైన దేవతను పూజించుకొని, గుమ్మానికి కొబ్బరికాయ కొట్టి, ఇంట్లో పాలు పొంగించుకొని, ఇంటిల్లి పాది మీకు ఇష్టమైనటువంటి దేవత ఆరాధన గనక చేసుకుంటే తప్పకుండా మీ ఇల్లు, మీ యొక్క సంపద, మీ యొక్క ఇంట్లో ఉండే వాళ్ళ అన్ని సమస్యలకు కూడా శాశ్వత పరిష్కారం ఏర్పడి అందరూ శుభంగా ఉంటారు. ఈ రెమెడీ ప్రతి ఒక్కరు పాటించుకోవచ్చు. గ్రహణానికి సంబంధించినటువంటి ఏ అపోహాలు కూడా మీరు తీసుకోవద్దు. ఎందుకంటే భారతదేశ కాలమాన పరిస్థితులను బట్టి చూస్తే రాత్రి 9 గంటల తర్వాత గ్రహణం యొక్క వేద ఉంటుంది. ఆ సమయానికి ఇక్కడ చీకటి ఉంటుంది, అందరూ పడుకొని ఉంటారు. కాబట్టి సూర్యాస్తమయం అయిన తర్వాత 7 గంటల లోపలనే మీరు చక్కగా భోజనం చేసి పడుకోండి. మరుసటి రోజు పొద్దున్నే తెల్లవారుజామున 2:30 తర్వాత గ్రహణం వేడుతుంది. కాబట్టి ఎలాగో సూర్యోదయం కాకన ముందు లేచి చక్కగా స్నానాలు చేసుకొని, ఇల్లు శుభ్రపరచుకొని, యథాతథంగా మీరు చేసే పూజలని చేసుకుని మీ పనులు మీరు చూసుకుంటే అయిపోతుంది. అందరికీ శ్రీమాత అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. తదాస్తు.